ప్రస్తుతం నేనైతే కాశీలో ఉన్నా. ఇప్పుడు డిబేట్లు కానీ లేకపోతే మిగతా కార్యక్రమాలు నిర్వహించడానికి ఇప్పుడు కుదరనటువంటి పని. ఒక వారం రోజుల పాటు అయితే ఇక్కడ కాశీని ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉంది. కాశీకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం కనబడుతున్నటువంటి లెక్క, కాశీలో జరిగినటువంటి మార్పులకి సంబంధించినటువంటి లెక్క. కాశీ ప్రస్తుతం అయితే కనుక పబ్లిక్ విపరీతమైన క్రౌడ్తో ఉంది. ఎక్కడెక్కడ జనమందరూ కూడా నిండిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఘాట్ల దగ్గర అయితే మాత్రం ఓ పక్కన ఖాళీగా కనబడుతుంటుంది, రెండో పక్కన బోట్లన్నీ నిండుగా ఉన్నాయి. అంటే ఇదివరకటి రోజుల్లో అయితే కనుక బోట్లకు ఎక్కేవాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు, ఇప్పుడు బోట్లకు ఎక్కేవాళ్ళే ఎక్కువ ఉంటున్నారు. ఓ పక్కన నరేంద్ర మోడీ ప్రోగ్రామ్స్, ఇంకో పక్కన రాహుల్ గాంధీ ప్రోగ్రామ్స్, అఖిలేష్ యాదవ్ ప్రోగ్రామ్స్, వీటన్నిటి మధ్యన నిండిపోతుంటే ఇంకో పక్కన భక్తులు ఎండాకాలము సెలవులు కావడంతో ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్స్ అయితేనేమో ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా కార్తీక మాసం అట్లాంటి సందర్భాల్లో ఎక్కువ వస్తుంటారు, శ్రావణ మాసం కార్తీక మాసం సందర్భాలు. అదే ఈ టైంలో వచ్చేటప్పటికి మన తెలుగు వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క. ప్రస్తుతం కాశీకి సంబంధించి చూస్తే కనుక ఇదివరకటికి ఇప్పటికీ రూపు మారింది అన్నటువంటిది స్థానికులు కూడా చెప్పేటటువంటి మాట. ఈ రూపు చూస్తే ప్రస్తుతం పబ్లిక్ భక్తగణం అన్నటువంటిది పెద్ద ఎత్తున వస్తూ ఉండటం కానీ, అదే సందర్భంలో ఎంతమంది వచ్చినా సరే అకామిడేట్ చేయగలిగినటువంటి ఫెసిలిటీ కానీ ఇవన్నీ కనబడతా ఉన్నాయి. రాబోయేటటువంటి రోజులు ఇప్పటికీ గతంతో పోల్చుకుంటే నెలకు వచ్చేటప్పటికి 1 కోటి మంది దాకా ఇక్కడికి వచ్చి వెళ్తున్నారు. రోజుకి కనీసం 3-4 లక్షల మంది తగ్గట్లేదు, ఆ పైన వస్తూ ఉన్నారు. ఇలాంటి సెలవుల టైంలో విడి రోజుల్లో కూడా 1,00,000 మంది దాకా వస్తున్నారు అని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నది కాశీకి సంబంధించినటువంటి గంగానదిలోని దృశ్యాలు.